మీరు లేవకండి నాన్నగారు. పర్వాలేదురా. యోగి, పొన్నామ నరకం నుంచి తండ్రిని కాపాడేవాడే కొడుకంటారు. నన్ను నరకం నుంచి బయటపడేసావు. చాలా ఆనందంగా ఉందిరా. నీలాంటి కొడుకుని కన్నందుకు నాకు గర్వంగా ఉంది. ఓ కొడుగ్గా నేను చేయాల్సింది చేశాను నాన్న. కానీ ఒక తండ్రిగా నేను చేయాల్సింది నీకు చేయలేదురా. నిర్దోషమైన నీకు శిక్ష వేశాను. భార్యకు తెలియకుండా మరొక స్త్రీతో సంబంధం పెట్టుకున్నాను. కోర్టులో అందరినీ నిజం చెప్పమని అడిగే నేను నువ్వు నిజం ఏమిటని అడిగితే తులసి నా కూతురు కాదని అబద్ధం చెప్పాను. నాన్నగారు మీరు ఎమోషనల్ కాకండి, రిలాక్స్ అవ్వండి. నో మై సన్, నేను మాట్లాడాలి. నీ ముందు తలెత్తుకు నిలబడే అర్హత లేని ఈ తండ్రి ఈరోజు నీతో మనసు విప్పి మాట్లాడాలి. స్వర్గము నరకము ఈ నేల మీదే ఉన్నాయని నమ్మాను. స్వర్గం అనుభవిస్తున్నాను అనుకుంటూ నరకాన్ని సృష్టించుకున్నాను. ఏమండి, మీకు దండం పెడతాను, ఊరుకోండి. మీకు అసలే హార్ట్ వీక్గా ఉందని డాక్టర్ చెప్పారు. దీనికి వచ్చిన భయమేమీ లేదు లక్ష్మి. నాకు ఈ స్థానంలో బండరాయిని పెట్టాడు దేవుడు. అందుకే ఒక భార్యకు మంచి భర్తను కాలేకపోయాను, ఒక కొడుక్కి మంచి తండ్రిని కాలేకపోయాను. ఏమిటండి ఆ మాటలు? అవును మహాలక్ష్మి, కిందటి జన్మలో నువ్వేదో పాపం చేసుంటావు. అందుకే శాపవశాత్తు నా భార్యవయ్యావు. ఏమండి, నిజం చెప్పు, నీలాంటి ఒక మంచి మనిషిని భారీగా పొందటానికి నాకేమి యోగ్యత ఉంది? ఇలాంటి ఉత్తముడికి జన్మనివ్వటానికి మాత్రమే మనిద్దరినీ కలిపాడు ఆ భగవంతుడు. అది నిరూపించటానికి ఆ దేవుడు నా చేత నేరస్తుడి వేషం వేయించి నా పెట్టె ముందు దోషిగా నిలబెట్టాడు. నాన్న, యోగి, ఈ తండ్రి కోసం పోరాడి గెలిచాం. ప్రేమానుబంధాలకి అర్థం చెప్పి నా కళ్ళు తెరిపించాం. ఇప్పుడు నీలో నా కొడుకు కనిపించడం లేదు. నిజమనే విషయాన్ని కంఠంలో దాచుకున్నా ఆ పరమేశ్వరుడు కనిపిస్తున్నాడు. నీ కళ్ళు పట్టుకో. అభిరక్షతవ్రతం మహాసముద్రం వర్ణస్త్రోదే ధీర ఇచ్చేకుద్ధన్యేశ్వార్భం పవిత్రం దైవతం బ్రహ్మణస్పదే పవిత్రం ధృత్వా ఆచిమ్య కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః. చేయగడుకోండి బాబు. మీ తండ్రి గారి పేరు? పాండురంగారావు. గోత్రం? జనకుల గోత్రం. పాండురంగారావు ప్రేతాయ పాండురంగారావు ప్రేతాయ మరణ దినాదారభ్య మరణదినాదారుభ్య ప్రథమేహని ప్రథమేహిణి ద్వితీయేహని ద్వితీయేహిణి తృతీయేహని తృతీయేహిణి చతుర్థేహని చతుర్దేహిణి అంధత్వ మూఢత్వ దానత్వ దానత్వ కదిలితే దిగిపోద్ది. పవిత్రేణ ఆత్మానం పునతే సదా తేన సహస్రధారేణ ఓమాని కుంతమా రాజా యోగి, ఆ రోజు నేనన్న మాట గుర్తుందా? ఏదో ఒక రోజు మీ నాన్న కూడా చస్తాడు, వాడి బూడిదను నువ్వు ఈ గోదావరిలో కలపటానికి ఒక్క నిమిషం ముందైనా నా తండ్రి చితాభస్మాన్ని కలుపుతాను అని. ఇప్పుడు అదే చెయ్యబోతున్నాను. దమ్ముంటే ఆపుకో. అయ్యా, అపచారం. కర్మకాండ మధ్యలో ఆపకూడదు. విన్నావుగా? ఆ కార్యం ఆపావనుకో, మీ నాన్న ఆత్మ కాకిలాగా ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. నీ కర్మకాండ పూర్తయ్యేలోపు నువ్వు చూస్తుండగానే నేనీ చితాభస్మాన్ని నిమజ్జనం చేశాను. మీ నాన్న ఆత్మని గాలి కుదిలి నన్ను ఆపుతావో, ఆ కర్మకాండ పూర్తి చేసి మీ నాన్న ఆత్మకి శాంతి కలిగిస్తావు. నువ్వే తేల్చుకో.
भूतं ब्रह्म पुनीमहे इंद्रस्तु नीतिदः मावनादो सोमस्वस्यावृणस्मि च आत्मा जातवेदा मूर्जयन्त्यापुनादो आप्यायस्तदपि తొందరపడి వీడిని చంపొద్దు. ఇప్పటికే నువ్వు చేయని తప్పుకి 6 ఏళ్ల జీవితం వృధా అయిపోయింది. నా మాట విను ప్లీజ్. చెప్పను. చావు వీడికి చాలా చిన్న శిక్ష. జీవితాంతం వీడు అవిటివాడిగా బ్రతకాలి. చేసిన పాపానికి కుమిలి కుమిలి చావాలి.